చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. దేవునికి స్తోత్రం. దేవాది దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు మనందరినీ కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించిన ఈ స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిరం మందు నివసించువారు ధన్యులు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు నిన్ను వర్ధిల్లెదరు అని వాక్యం సెలవిస్తుంది. జీవితాంతం సదాకాలము ఆయన సన్నిధిలో నివసింపగోరుచున్నాను, ఆయన మందిర ద్వారమున వద్ద నుండుట నాకు ఇష్టము అని తెలియపరిచిన భక్తుల వలె మనం కూడా దేవుని సన్నిధిలో గడుపుటకు, దేవునిని ఆరాధించుటకు, దేవునిని మహింపరచుటకు కొంత సమయాన్ని కేటాయిద్దాం. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, ఆయన సన్నిధిని సంపూర్ణ సమాధానం కలదు, ఆయన సన్నిధిని సంతృప్తి కలదు. కాబట్టి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించడానికి మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడమైన మిమ్ములను స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు ఎన్నిక లేకపోయినా, అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన స్థితి కొరకై నీకు వందనాలు ప్రభువా. నీ నామములో ఏకీభవించిన వారి మధ్య ఉంటాను అన్న గొప్ప దేవుడవు. మృతమైనది, మృతులు నిన్ను ఏమాత్రము స్తుతించలేరు, సజీవులు మాత్రమే నిన్ను స్తుతించగలరు ప్రభువా. సజీవుల లెక్కలు ఉంచిన స్థితి కొరకై నీకు వందనాలు. మా పట్ల మీరు మారని దేవునిగా ఉన్నాడు అని మేము విశ్వసించే కృపనివ్వండి. పరిస్థితులు ఎదురైనా మీరు ఎన్నటికీ మార్పు చెందని దేవునిగా ఉన్నారు అని మేము జ్ఞాపకం చేసుకునే కృపనివ్వమని ప్రస్తుత స్తుతి ఆరాధనను మీరు గైకొనమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది బిడ్డలైతే లైవ్ ద్వారా వీక్షిస్తూ నేను స్తుతిస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేటి అంత్య దినాలలో ఆధ్యాత్మిక స్థితిలో బలపరచడానికి త్వరపడే కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతము పాడుకొని యేసయ్య నామమును మహింపరచుకుందాం. స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు.
యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, అది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, అది మందిరాన కొలువైన నా వరమా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. స్తోత్రార్హుడైన యేసయ్యను, స్తుతులకు పాత్రుడైన యేసయ్యను, వందనీయుడైన ఆ యేసయ్యను, ఆరాధనకు ఏకైక యోగ్యుడైన యేసయ్యను కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. నా హృదయముతో నిన్ను వెదకితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురించును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురించును. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, అది మందిరాన కొలువైన నా వరమా. స్తోత్రమయ్యా. ఆరాధనకు ఏకైక యోగ్యుడైన దేవానికి స్తోత్రం. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా గురి గమ్యమైనా నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. పొందబో బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందబో బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, అది మందిరాన కొలువైన నా వరమా. స్తోత్రం. నన్ను కోరుకున్న నిజ స్నేహితుడు ప్రభానికి స్తోత్రమయ్యా. మహోన్నతుడు దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టి మహిమపరుచుకుందాం.
సంపూర్ణ సమర్పణయ లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు ఈ సంపూర్ణ సమర్పణయ లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటించును మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటించును యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు నిన్ను వీడి జీవింపనా తరమా నిన్ను ఆరాధింపనా బలమా 10 మందిరాల కొలువైన నా వరమా నిన్ను వీడి జీవింపనా తరమా నిన్ను ఆరాధింపనా బలమా 10 మందిరాల కొలువైన నా వరమా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా యేసుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఈ పాటలు మీకు అందరికి వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి పాడి యేసుని మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా. అందరూ కూడా చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. అందరూ చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. అందరూ కూడా చప్పటి కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ సమయం మనం మౌనంగా ఉండవలసిన సమయం అని భావిద్దాం. ఇది వేడుక చూసే సమయం కాదని భావిద్దాం. అందరము ఏకీభవించి ఆయనను స్తుతించవలసిన భారమైందా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. మహోన్నతుడు దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముకుంటున్న దేవానికి స్తోత్రమయ్యా. మహిమను వీడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతూ నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయ
నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. అందరూ కూడా చేతులెత్తి రెండు హస్తములు ఆకాశం వైపుకు చాపి ఆయన ఆరాధన చేద్దాం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, మహోన్నతుడు దేవానికి స్తోత్రం, మహాగణుడు దేవానికి స్తోత్రం. చప్పుడు కొడతాం, చప్పుడు కొట్టి భయపడతాం. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. స్తోత్ర స్తోత్ర. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. స్తోత్ర స్తోత్రమయ్యా. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. స్తోత్రమయ్యా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా
నిండిన కృపా సత్య సంపూర్ణుడా. స్తోత్ర హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, మహోన్నతుల దేవానికి స్తోత్రమయ్యా. మహాగణుల దేవానికి స్తోత్రం. అందరూ చప్పట్లు మహిమపడతాం. దేవానికి స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని దేవుడిని స్తుతించడానికి ఏర్పాటు చేసుకుందాం. ఇప్పటి వరకు మనసారా ఆయన్ని స్తుతించిన మీరందరూ కూడా మోకరించక శక్తి కలిగిన వాడందరూ కూడా మోకరించి తల్లు వంచి ప్రస్తుత కాలంలో ఆయన పాదాలను సమీపించవలసిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని భావిద్దాం. సహోదరి సహోదరుడా, ఇది వేడుక చూసే సమయం కాదు. ఆయన సన్నిధిలో మోకరించవలసిన సమయం, జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవలసిన సమయం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవలసిన సమయం, ఆయన పిలుపునకు మనల్ని మనం సంసిద్ధపరచుకోవలసిన సమయం. ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మన పోకడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. అయోమయకరమైన పరిస్థితుల్లో నీవు నేను కొనసాగుతున్నావు. గుర్తుంచుకోవలసిన సత్యం ఒకటే, ఆయన త్వరగా రాబోతున్నాడు. నీ నా క్రియలకు తగిన చేతులు ఇవ్వడానికి, జీవితాన్ని మార్చుకుని సిద్ధపరచుకుందాం ఆయన రాకడ కొరకు. నిర్లక్ష్యంతో ఆయన వైపు చూడకుండా భయం కలిగి ఇది నా జీవితానికి ఎంతైనా అవసరమని భావించి మనసులో నిశ్చయించుకొని మోకరించి ప్రార్థించవలసిన సమయం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించబోతున్న నీకు వందనాలు. 10,000 అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, కోటి సూర్యుల కాంతి కట్టి తేజోమయుడవు, పరలోకంలో శరాబులు, మహాదూతులు, కెరూబుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానము స్తోత్ర గానములు అందుకుంటున్న దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నేను ఆరాధించాను, వారితో మీరు మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. నీవు మాట్లాడితే మా జీవితానికి నెమ్మది కలుగుతుంది యేసయ్యా. నీవు మాట్లాడితే మా జీవితానికి ఆదరణ కలుగుతుంది యేసయ్యా. నీవు మాట్లాడితే మా జీవితం పురుకొల్పబడుతుంది యేసయ్యా. నీవు మాట్లాడితే మా జీవితంలో ఉన్న భయము పోయి ధైర్యపరచబడుతుంది యేసయ్యా. నీ మాట మమ్మల్ని బ్రతికించింది, నీ మాట మమ్మల్ని నేటికి బ్రతికిస్తూనే ఉంది. నీ మాట మమ్మల్ని పోషించింది, నేటికి పోషిస్తూనే ఉంది. నీ మాట మమ్మల్ని సరిచేసింది, నేటికి సరిచేస్తూ రక్షణలో నడిపిస్తూ వెళ్తుంది, విశ్వాసంలో కొనసాగింప చేస్తుంది. నీ మాటకు మాత్రమే అంత శక్తి ఉందని విశ్వసించి ప్రార్థిస్తున్నా. ఏకీభవించిన వారి మధ్య ఉంది దేవా. నీ ఎదుటకు నడిపించబడిన ప్రజలతో మాట్లాడే దేవా, నీ ఎదుట ఉన్న మా అందరితో మీరు మాట్లాడని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ ప్రస్తుత కాల
పరిస్థితులకు తగిన వర్తమానాన్ని, ఒక విశ్వాసిగా నేటి దినాల్లో మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు అందించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఆరాధనలో పాల్పొందులు పొందుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీ హృదయాన్ని సంసిద్ధపరుచుకున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అంతకన్నా ప్రాముఖ్యంగా ఈ దినం మనము ధ్యానం చేయనైన వాక్య భాగాన్ని మేము ముందుంచి నేను దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యపు యొక్క వివరణలోనికి నేను ముందుకి వెళతాను. శాస్త్రులు పరిసయ్యులు ఎటువంటి వారు? శాస్త్రులు పరిసయ్యులు ఎటువంటి వారు అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ వర్తమానాన్ని మీ యొద్దకు తీసుకుని రావడానికంటే ముందుగా నేను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు ఉంచుతాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అందించబోతున్న ఈ వర్తమానం అంతా కూడా ఈ మాటపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ మాటను మాత్రమే చూపిస్తూ ఉంటుంది, హైలైట్ చేస్తూ ఉంటుంది. క్రైస్తవ్యం అనేది భౌతిక సంబంధమైంది, కంటికి కనిపించేది, దృశ్యమైనది కాదు. క్రైస్తవ్యం అనేది అదృశ్యమైనది, అంతరంగా ఆత్మ సంబంధమైనది. దట్స్ రియల్ క్రిస్టియానిటీ. వాస్తవమైన క్రైస్తవ్యం కాకపోయినప్పుడు, రియల్ క్రైస్తవ్యం కాకపోయినప్పుడు రియల్ క్రైస్తవ్యముగా మార్చబడుతుంది. రియల్ కి చాలా వ్యత్యాసం ఉంది, మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే నేటి క్రైస్తవ్యము ప్రస్తుత దినాలలో కూడా మనం చెవులారా వింటున్నాం, అది అబద్ధమేం కాదు. మనం కళ్ళారా చూస్తున్నాం, అది అవాస్తవమేం కాదు, జరగనిది ఏం కాదు. అనేక మంది ప్రస్తుత కాలంలో ధనము రక్షించలేక, జ్ఞానము రక్షించలేక, బలము రక్షించలేక, బలగము రక్షించలేక, వైద్య పరిజ్ఞానము రక్షించలేక ఏం చేయాలో తోచని అయోమయకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి చివరికి తమ యొక్క ప్రాణాలను సహితము వదిలేసుకుంటున్నారు, చేజార్చుకుంటున్నారు. ఇది మనకు అబద్ధంగా వినబడట్లేదు, ఇది మనకు అవాస్తవంగా కనబడట్లేదు. అయినప్పటికీ క్రైస్తవ్యం రియల్ గా మార్చబడకుండా రియల్ గానే కొనసాగుతూ ఉంది. ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని రావాల్సిన ముఖ్య ఉద్దేశం అదే. క్రైస్తవ్యం అనేది కంటికి కనిపించేది కాదు. ఒకవేళ మీ ఎదుట నిలిచి ఉన్న నేను దేవునిని బాగా ఆరాధించి స్తుతించి ప్రార్థనా జీవితం లేకుండా, వాక్య పరిజ్ఞానం లేకుండా, జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా, మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా వేషధారణ కలిగిన క్రైస్తవ్యంలో మీ ఎదుట కనపడాలని, నన్ను నేను హెచ్చించుకోవాలని, గణపరచబడాలని, అభివృద్ధిలోనికి వెళ్ళాలని అన్న ఆలోచనతో వచ్చి ఉన్నట్లయితే ఈ వర్తమానం నాకు కూడా వర్తిస్తుంది. నేటి క్రైస్తవ సమాజం రియల్ క్రిస్టియానిటీలో కాకుండా రియల్ క్రిస్టియానిటీలో చూస్తున్న గుడ్డివారిగా నడిపించబడతా ఉన్నా. ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఆలోచన కొరకై. షాపుకి వెళ్ళడానికి మనకు ఆటంకాలు ఏమిరా, అడ్డులు ఏమిరా?
ఉద్యోగానికి వెళ్ళడానికి అడ్డులు ఏమి రా, ఏదో ఒక సమయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాం. కార్యకలాపాల్లో కొనసాగడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫంక్షన్స్ కి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని జరుగుతూ ఉన్నాయి. స్వేచ్ఛగా కాకపోయినా కొన్ని ఆటంకాల్లో అసలు ఆగిపోకుండా జరుగుతూ ఉన్నాయి. అయితే దేవునిని ఆరాధించడానికి మాత్రం అన్ని ఆటంకాలే, అడ్డుబండ్లే. ఎవరి జాగ్రత్తలో వారుంటూ దేవునిని ఆజ్ఞను విస్మరిస్తూ యేసయ్యా మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేస్తా ఉన్నాం. అందుకనే క్రైస్తవ్యం అనేది వాటన్నిటికీ చేయడానికి అడ్డురాని పరిస్థితులు దేవునిని ఆరాధించడానికి మాత్రమే ఎందుకు అడ్డొస్తున్నాయి? ఆరాధించాలి అన్న మనసు లేదు కనుక. దేవుణ్ణి స్తుతించాలి అన్న మనసు లేదు కనుక. బంధువుల ఇళ్లకు వెళ్ళలేకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నామే, పని అయిపోతుంది కదా. మరెందుకు ప్రస్తుత కాల టెక్నాలజీని ఉపయోగించుకొని మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం? మనస్సు లేదు కనుక. అందుకని నేను కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచాను. మన యొక్క లోపాలను సవరించుకునే గొప్ప అవకాశం, మనల్ని మనం సరి చేసుకునే గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించడానికి భావిద్దాం. శాస్త్రులు, పరిసయ్యులు ఆనాటి కాలంలో ఎటువంటి వారు? సామాన్యులేం కాదు, మనమన్నా విశ్వాసులం. వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని భావించేవాడు. ఎంతో ఖచ్చితంగా ఉండేవాడు, ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు దేవుని విషయంలో, ఆజ్ఞలు పాటించే విషయంలో. దేవుడు చెప్పిన పని, పాత నిబంధనలో 39 పుస్తకాల్లో చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా పాటిస్తున్నామని భావించేవాడు. పాటించారో లేదా అనేది మనం ముందు చూద్దాం. అయితే వాళ్ళ భావన అలా ఉండేది. అది 100% వాస్తవం. వారు ఎటువంటి వారు, వారి జీవిత విధానం ఎలాంటిదో మేము ముందు వచ్చే ప్రయత్నం చేస్తాం. నా మాటలు కాదు కానీ దేవుడి తన వాక్యం రాయించి ఉంచాడు. మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి ఈ వాక్యపు సత్యాలు ప్రస్తుత కాలంలో చాలా అవసరపడతాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను వరుసగా చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి. నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. నేను మరలా చదువుతున్నాను. మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఎందుకు దేవుడు వారిని అంత కఠినంగా విమర్శిస్తూ ఉన్నాడు అంటే, బాహ్య సంబంధమైన క్రైస్తవ్యంలో వారు నిమగ్నమైపోయారు, మునిగి తేలుతూ ఉన్నారు. నిష్ణాతులు, ఆరితేరిన వారు చాలా ఖచ్చితంగా, చాలా కఠినంగా సమయాన్ని పాటించేవాళ్ళు, తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. అయితే అదంతా బాహ్య సంబంధమైంది. చాలా మంది ఆలోచన విధానం ఇలా ఉంటుంది, నేను భక్తిగా జీవిస్తున్నాను కాబట్టి క్రైస్తవుడే పరలోకంకి వెళ్తాను, నేను స్తుతిస్తున్నాను కాబట్టి
ఇంక వేటిని కూడా పాడట్లేదు, ఏసే పాటలే పాడుతున్నా. ఖచ్చితంగా నేను క్రైస్తవుని, పరలోకంకి వెళ్తాను. నేను నిత్యము వాక్యం చదువుతాను, నిత్యము ప్రార్థన చేస్తాను, నిత్యము దేవుని సన్నిధికి వెళ్తాను, నిత్యము దేవుని ఆరాధిస్తాను, నిత్యము దేవుని సేవకుని గౌరవిస్తాను, నిత్యము సువార్తను ప్రకటిస్తాను, నిత్యము కానుక ఇస్తాను. మంచిదే. అయితే వాక్యం సెలవిస్తుంది, వీటన్నిటిని బట్టి నువ్వు పరలోకంకి వెళ్తావని గ్యారెంటీ లేదు. పరలోకం వెళ్ళడం అనేది, పరలోకం వెళ్ళకపోవడం అనేది, పరలోకం ఇవ్వడం అనేది, పరలోకం ఇవ్వకపోవడం అనేది నీ నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఆయన నామమున దెయ్యములను వెళ్ళగొట్టిన వారికి మీరెవరు నాకు తెలియదు, బయటకు పోండి అన్నాడు దేవుడు. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? పరలోకం వెళ్ళాలి అనేది మన క్రియల ద్వారా సాధ్యమయ్యేది కాదు, మన పద్ధతుల ద్వారా సాధ్యమయ్యేది కాదు, మన విశ్వాసము ద్వారా సాధ్యమయ్యేది కాదు, మన నిజాయితీ ద్వారా సాధ్యమయ్యేది కాదు, మన యొక్క యథార్థత ద్వారా సాధ్యమయ్యేది కాదు. దేవుడు ఇవ్వవలసిన గొప్ప బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట తెలుసా? మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని మీరు మూసేస్తున్నారు. మీరు పరలోక రాజ్యమును ప్రవేశించడం లేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేనిని ఉద్దేశించి బోధిస్తున్నాడో గ్రహించలేకపోయారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు. కాబట్టి తిరస్కరించారు, వ్యతిరేకించారు, దూషించారు, చంపడానికి ప్రయత్నం చేశారు, చంపమని కోరుకున్నారు, చివరికి చంపేశారు కూడా. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏం బోధిస్తున్నాడో అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క వేషధారణ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆనాటి వారు వేషధారణతో కూడుకున్న వారై ఉన్నారు. మరి ఈనాడు నీవు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పిన మాట, మీరు వేషధారుల వలె ఉండద్దు, ఆటంకపరచువానికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము నశించిపోతున్న ఆత్మలకు మాదిరి అయి ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది అప్పటికీ మనం మర్చిపోకూడదు. నశించిపోతున్న వెలుగులకు మార్గమై, నశించిపోతున్న ఆత్మలకు మార్గమై ఉన్నాము అని మర్చిపోకూడదు. నశించిపోతున్న ఆత్మలకు వెలుగై ఉన్నాము అని మనం మర్చిపోకూడదు. దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని వాక్యాన్ని బోధిస్తూ మనము పాటించకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మాట చెవి యొద్దకే వెళ్తుంది, కానీ హృదయాలను కదిలించేంత బలమైనది కాదు. మొదటి నుంచి వాక్యం ప్రకటించబడుతూనే ఉంది, కానీ సమర్పించుకుని చేసిన బోధ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము జరిగించబడుతుంది. అనేకమైన హృదయాలు మార్చబడతాయి. అది దేవుని యొక్క కార్యమే. మన కార్యం, మన బోధ ద్వారా జరిగిన కార్యం అంత మాత్రము కాదని మనం భావించాలి. వేషధారణతో కూడుకున్న క్రైస్తవులుగా ఉంటున్నారు వారు. మరి మనము ప్రస్తుత దినాలలో కూడా వేషధారణ కలిగిన క్రైస్తవులుగా కొనసాగుతున్నామా? ప్రార్థన చేయాలి కాబట్టి, ప్రార్థన చేయాలనే బలవంతం ఎదురైంది కాబట్టి, పాడమన్నారు కాబట్టి, ఆరాధించమన్నారు కాబట్టి, వాక్యము చదవమన్నారు కాబట్టి మనం ఈ పనులు చేస్తున్నామా? లేకపోతే మన మనసుకు నచ్చి, మన మనసు ప్రేరేపించబడి చేస్తున్నామా? ఇది నాకు చాలా ప్రాముఖ్యం, ఇది నాకు చాలా అవసరం అని భావించి చేస్తున్నామా? స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం. మొట్టమొదటిగా వారు ఎలా ఉన్నారు అంటే,
వారు వేషధారుల వలె ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనంలో కూడా ఏ మాటలు రాయబడి ఉన్నాయి. నేను 14వ వచనం కూడా నేను చదువుతున్నాను, చూడండి. 13వ వచనం మరియు 14వ వచనం చదువుతున్నాను, చూడండి. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనీయరు, ఎందుకంటే వారికి మనం ఉదాహరణగా ఉంటున్నాం, వారు మనను చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి. రెండవదిగా, ఆనాటి వారు భౌతిక సంబంధమైన క్రైస్తవ్యం కలిగిన వారు ఎలా ఉన్నారంటే 16 మరియు 17, 18 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తారు. ఒకడిని మీ మతములో కలుపుకోవడానికి సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేస్తున్నారు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, చాలా గొప్ప మాట. అందులైన మార్గదర్శకులారా, 2 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి, చూద్దాం. ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. 24 వచనం చూడండి ఒకసారి. 17 వచనం కూడా చదువుతాం, చూడండి. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? 24 వచనం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఆలోచన చేస్తా ఉన్నారా? ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? అందులైన మార్గదర్శకులుగా మనం ఉన్నాం. మన భవిష్యత్తు తరానికి, మన ముందు తరానికి, ప్రస్తుత కాలములో నూతనముగా రక్షించబడిన ఆత్మలకు గుడ్డితనాన్ని కలిగించే మార్గదర్శకులుగా మనం ఉన్నామేమో. ఎంత గొప్ప మాట! ఒక వ్యక్తి చూడలేని వాడిగా ఉంటున్నప్పుడు, గుడ్డివాడిగా ఉంటున్నప్పుడు ఎటువైపుకి అడుగులు వేస్తున్నాడో అర్థం కాదు. కారణం ఏంటంటే కనపడదు కనుక. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని బోధిస్తూ, క్రైస్తవ క్రమాన్ని పాటిస్తూ ఉన్న మనం కూడా అందులుగా జీవిస్తూ ఉంటే, నూతనంగా రక్షించబడిన వాళ్ళకి, అప్పుడప్పుడే సంఘంలో చేర్చబడిన వాళ్ళకి, అప్పుడప్పుడే సేవలోకి వచ్చిన వాళ్ళకి, నిజమే, సేవకులు ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే సంఘాలు ఐక్యంగా ఉంటాయి. సేవకులు సమాధానంగా ఉన్నప్పుడు మాత్రమే సంఘాలు సమాధానంగా ఉంటాయి. లోకానికి కూడా మనము మార్గదర్శులమే. మనమే చూడలేని స్థితిలో అందులుగా ఉంటే, నూతనంగా నడిపించబడిన ఆత్మల సంగతి ఏంటి? రక్షించబడి నడిపించబడవలసిన ఆత్మల సంగతి ఏంటి? ఆయన విడిచి వెళ్ళిన, అప్పగించి విడిచి వెళ్ళిన సేవా పరిచయం కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మనం విస్మరిస్తే, మరిచిపోతే ఎలా? సువార్త ప్రకటించవలసిన బాధ్యత సేవకులది మాత్రమే కాదు. ఎందుకంటే సేవకులు మాత్రమే పరలోకానికి వెళ్ళరు కనుక. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునిది. మాదిరి చూపవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునిది. మార్గముగా ఏర్పడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులైన మార్గదర్శకులుగా మీరు ఉంటున్నారేమో. మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. సమయానుకూలతను బట్టి నేను ముందుకెళ్తాను. మొట్టమొదటి వేషధారులుగా ఉన్నారు ఆనాటి వారు. అందులైన మార్గదర్శకులుగా ఉన్నారు ఆనాటి వారు. మూడవదిగా మనం చూద్దాం 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను
అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉన్నవి. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? అనేక మంది బాహ్య సంబంధంగా తెల్లని దుస్తులు ధరించి దేవుని మందిరంలో క్రైస్తవ భాష మాట్లాడుతూ విశ్వాసులతో తనను తాను హెచ్చించుకుని గొప్ప చేసే క్రైస్తవ భాష మాట్లాడుతూ లోకములోనికి వెళ్ళిన తర్వాత విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో, రహస్య పాపములలో కొనసాగుతూ ఉన్నామేమో, అంతరంగములో పాపాన్ని దాచుకుని ఉన్నామేమో. అదే అక్కడ రాయబడి ఉన్న మాట, సున్నము కొట్టిన సమాధుల వలె మీరు పోలి ఉన్నారు. మేడి పండు చూడ మేలిమయుండును, పట్ట విప్పి చూడ పురుగులుండును అని ఒక పద్యం లోకంలో ఉన్నది. అటువంటి స్థితిలో మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయేమో. తోటి క్రైస్తవుని ముందు, సంఘము ముందు, సేవకుని ముందు, సాటి సేవకుని ముందు మనము యథార్థంగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో. వేషం ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలానికి తీసి పక్కన పెడతాడు నటుడు. మనం వేసుకున్న క్రైస్తవ్యము, విశ్వాసము, సేవ అన్న వేషం ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక దినాన వాస్తవము బయటికి రాక తప్పదు. సున్నము కొట్టిన సమాధుల వలె మన క్రైస్తవ్యాలు ఉన్నాయేమో. మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన, పరిశీలన చేసుకోవలసిన సమయం. ఇరవై 23వ వచనాన్ని మనం చదివినట్లయితే మరొక ప్రాముఖ్యమైన సత్యం అక్కడ దాచిపడి ఉంది. త్వరగా ముగించుటకు ప్రయత్నం చేస్తాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక, గుర్తుపెట్టుకోండి, వాటిని మానక, వేటిని మానకుండా పుదీనాలను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇవ్వడం మానకుండా వీటిని చేయవలసి ఉండెను. వేటిని చేయాలి? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు, న్యాయమును, కనికరమును, విశ్వాసమును పాటించవలసిన అవసరత ఉంది. అందులైన మార్గదర్శకులారా, ఆలోచన చేస్తా ఉన్నారా? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిన వారుగా ఉన్నారు అలాంటి వారు. ఎవరి యందు విశ్వాసం? ఎవరిచ్చిన న్యాయం? ఎవరు కనుపరిచిన కనికరం? యేసుక్రీస్తు ప్రభు వారు చూపిన న్యాయం, కనికరం, అలాగుననే విశ్వాసం. యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా అంగీకరించకుండా ఆయన పాటించే న్యాయాన్ని ఎలా పాటించగలం? ఆయన చూపే కనికరాన్ని ఎలా చూపగలం? ఆయన చూపించే విశ్వాసం మనం ఎలా చూపగలం? అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించకుండా ఇటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. వారు వీటన్నిటిని కూడా విడిచిపెట్టేశారు. దేవునికి ఇచ్చే విషయంలో చూపిన నిజాయితీ, న్యాయాన్ని పాటించే విషయంలో లేదు. దేవునికి ఇచ్చే విషయంలో చూపించిన యథార్థత, కనికరాన్ని చూపించే విషయంలో లేదు. విశ్వాసమును కనపరిచే విషయంలో లేదు. ఈరోజు మీరు జీవితాలు అటువంటి స్థితిలో కొనసాగుతూ ఉన్నాయా? చివరిగా చూసి మనం ముగిద్దాం. ఇదే సందర్భం లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయ్యో పరిశీలన, మీరు పుదీనా, సదాపం మొదలైన ప్రతి కూరలను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు.
దేవుని ప్రేమను విడిచిపెట్టుచూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం 47వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మనకు దేవుని ప్రేమను ఏ రీతిగా కనపరచాలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించినడల మీకేమి ఫలము కలుగును? నిజమే, మానవుని ప్రేమ స్వార్థపూరితమైంది. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించినడల మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినడల మీకు ఎక్కువ చేయుచున్నదేంటి? అన్ని జనులు అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంతకన్నా ప్రాముఖ్యమైన మాట ఇంకొక మాట నేను చూపిస్తాను. 44వ వచనం మనం చదివినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించాలి. మిమ్మల్ని ద్వేషించే వారి రక్షణ మారు మనసు కొరకై ప్రార్థన చేయాలి. ఇది దేవుని మనస్సు. ఆనాటి ప్రజలు దేవుని ప్రేమను విడిచిపెట్టారు. మరి నేడు నీ పరిస్థితి, నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నావా? నీకు సహాయం చేసే వారికి సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉన్నావా? మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే శత్రువుని ప్రేమించండి, ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి. వేషధారుల వలె కాక, అందులైన మార్గదర్శకుల వలె కాక, సున్నము కొట్టిన సమాధుల వలె కాక, ధర్మశాస్త్రము విషయములో పాటించేవారు విడిచిపెట్టిన వారుగా కాక, దేవుని ప్రేమను విడిచిపెట్టిన వారుగా కాకుండా దేవుని బిడ్డల వలె మనము జీవించడానికి, అంతరంగములో మార్పుని కలుగు చేసుకోవడానికి, అంతరంగములో వాస్తవికతను ఉంచుకోవడానికి, అంతరంగములో మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొక్కరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కొరకే మన హృదయాలను సమర్పించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు ప్రభువా. ఆనాటి ప్రజలు వేషధారులై ఉన్నారని, ఆనాటి ప్రజలు అందులైన మార్గదర్శకులుగా ఉన్నారని, ఆనాటి ప్రజలు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారని, ఆనాటి ప్రజలు ధర్మశాస్త్రమును పాటించే విషయమును విడిచిపెట్టిన వారుగా ఉన్నారని, దేవాన్ని శాశ్వతమైన నిస్వార్థమైన లాభాన్ని ఆశించని ప్రేమను విడిచిపెట్టిన వారుగా ఉన్నారని మాట్లాడే ప్రభువా. ప్రస్తుత కాలంలో మా అంతరంగాన్ని మార్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని భావించే కృపనివ్వండి. క్రైస్తవ్యం అనేది అంతరంగమైన ఆత్మీయమైనది అని భావించే కృపనివ్వని ప్రార్థన చేస్తూ, యేసయ్యా నా మనస్సును మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మనస్సును మార్చండి. నా ఆలోచనలు మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆలోచనలు మార్చండి. నా జీవితం యావత్తును మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా జీవితం యావత్తును మార్చండి అని ఎంతమంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చక్కటి మార్గదర్శకులుగా, మీ వాక్యాన్ని పాటించేవారుగా, నీ ప్రేమను శత్రువులకు సహితము కనపరిచేవారుగా, చూస్తున్న వారుగా, నిజాయితీ యథార్థతతో కూడుకున్న వారుగా ఉండే కృపను దయచేయమని, నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఆ రీతిగా నన్ను కూడా సిద్ధపరచమని, ఈ పరిచయం నీకు ఆశీర్వాదకరం చేయమని, అభివృద్ధి పరచమని, భూదిగంతం వరకు విస్తరింప చేయమని యేసయ్య నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం
వాక్యం విని అంగీకరించిన మీకు అందరికీ మనసుని మార్చుకోవాలి, అంతరంగాన్ని మార్చుకోవాలి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఆయన కృప సహాయం చేసి తోడైండి నడిపించి వర్ధలు చేసి ప్రస్తుత కాల పరిస్థితుల నుంచి అందరినీ కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభుత్వమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మరలాంటి సమయంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు